ఉత్తరప్రదేశ్లో బుల్డోజర్ కూల్చివేతలపై సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడింది. కూల్చివేతలు రాజ్యాంగ విరుద్ధమని, అమానవీయమైనవని సర్వోన్నత న్యాయస్థానం ఆక్షేపించింది. అందరికీ ఆశ్రయాల్లో నివసించే హక్కు అనేది ఒకటి ఉందన్న సుప్రీం కూల్చివేతలను చట్ట ప్రకారం చేపట్టాలని యూపీ ప్రభుత్వానికి, ప్రయాగ్రాజ్ స్థానిక పాలనా యంత్రాంగానికి హితవు పలికింది. సుప్రీంను ఆశ్రయించిన బాధితులకు 10 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని ఆదేశించిన ధర్మాసనం కూల్చివేతలు దిగ్భ్రాంతి కలిగించాయని వ్యాఖ్యానించింది. ముందు రోజు రాత్రి నోటీసులు ఇచ్చి తెల్లారి ఇంటిని కూల్చివేశారని ఓ లాయర్, ఓ ప్రొఫెసర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా కూల్చివేత నోటీసులు అందించిన అధికారులపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి ఒప్పంద వ్యాపారాలను నిలిపివేయాలని, కూల్చివేతలకు చట్టపరమైన ప్రక్రియను అనుసరించాలని స్పష్టం చేసింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ఆశ్రయం పొందే హక్కు అందరికీ ఉంటుందని అధికారులు గుర్తుంచుకోవాలని హితవు పలికింది.